హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు అక్టోబర్ 1వ తేదీన జమ అయ్యే జిల్లాలో ట్రెజరీల లిస్ట్ అయితే వీడియో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే రెగ్యులర్ పేరోల్ అనేది 19థ్ టు 27థ్ మంత్ అనైతే ఉంది. సో, సెప్టెంబర్ నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ బిల్లులు డీడీఓలు అప్‌లోడ్ చేయడానికి మనకు నిధి వెబ్‌సైట్‌లో నిధిలో అయితే మనకు 12వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఎనేబుల్ ఉంటదనమాట. అంటే రేపటితో ముగియనుంది. ఈలోపు దాదాపుగా ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ బిల్లులను డీడీఓలను అయితే అప్‌లోడ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ఉద్యోగులకు ఇప్పుడు పే స్లిప్స్ డౌన్‌లోడ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఉద్యోగులు వాళ్ళ యొక్క నిధి యాప్‌లో వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత లాగిన్‌లో ఈ విధంగా నిధి యాప్ ఓపెన్ చేసి మొబైల్ ఫోన్‌లోనే వారి యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్‌తో లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో పే స్లిప్స్ అనేవి ఉంటాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పే స్లిప్ ఇది అండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎర్నింగ్స్, డిడక్షన్స్ నుంచి గ్రాస్ అమౌంట్, నెట్ అమౌంట్ ఇవన్నీ కూడా మనము 1, 2 సార్లు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందండి. తర్వాత ఇంకా పెన్షనర్లకి పే స్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనము నిధి ఏపీసీఎఫ్ఎస్ఎస్ అని అయితే ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా లాగిన్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. వెబ్‌సైట్‌లో అయితే పెన్షనర్లకండి ఈ ప్రాసెస్. ఉద్యోగులు కూడా ఇదే ప్రాసెస్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ యూజర్ ఐడి అంటే సీఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయాలి. గో మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్‌లో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ తెలియనట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి ఇక తర్వాత రీసెట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్‌ని కూడా మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్‌లలో పే స్లిప్స్ అనేది ఇక్కడ ఉంది చూడండి. ఎంప్లాయీ పే స్లిప్ అనేది ఉంది. పెన్షనర్లకు కూడా ఇదే విధంగా ఉంటుంది. పే స్లిప్స్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మనకు రీసెంట్ పే స్లిప్స్ వస్తాయన్నమాట. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేస్తే మనకు పే స్లిప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ విధంగా పే స్లిప్ అనేది ఓపెన్ అవుతుంది. అలానే పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. బిల్ స్టేటస్ చెక్ చేసినట్లయితే ఇంకా ఇది బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉంది. వెయిటింగ్ ఫర్ ఫండ్‌కి మూవ్ అవుతుందన్నమాట. సో, పెన్షనర్లపై పై వెబ్‌సైట్ నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ నుంచి పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా పే స్లిప్స్ అయితే పెన్షనర్లకి రాలేదు. ఉద్యోగులకి వస్తున్నాయి. పెన్షన్ బిల్లు సీఎఫ్ఎంఎస్ సైట్‌లో అప్‌లోడ్ అవుతున్నాయి ప్రస్తుతానికి. పే స్లిప్స్ జనరేట్ అవుతాయండి. సో, ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ పెన్షనర్ల బిల్లులన్నీ కూడా ఎస్టీఓ గారి దగ్గర వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. వన్స్ ఎస్టీఓ గారు అప్రూవ్ చేసిన వెంటనే మనకు అవి బిల్ నంబర్స్ జనరేట్ కావడము, తర్వాత పే స్లిప్స్ డౌన్లోడ్ కావడము, తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్సా లేదంటే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ ఆ తర్వాత 30వ తేదీ ఈవినింగ్ వరకు మనకు అది ఈక్యుబర్ స్టేజ్‌కి అయితే చేరుకుంటాయండి. సో, 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు జమ అయ్యే జిల్లాల ట్రెజరీ లిస్ట్ అయితే ఇక్కడ మనం చూస్తాము. అంతకుముందు ఒక చిన్న అప్డేట్ అండి. ఏపీజీఎల్ఐ ఉపాధ్యాయుల ఏపీజీఎల్ఐ బాండ్స్ మెచ్యూరిటీ క్లెయిమ్ అనేవి చేయడానికి కావాల్సిన వివరాలైతే ఈ విధంగా చూడండి. ఉపాధ్యాయుల సీఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్, ఆధార్ నెంబరు, ఆధార్ లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంటే మనకు ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ అయినవి క్లెయిమ్ చేసుకోవడానికి మన వ్యక్తిగత లాగిన్‌లోనే అయిపోతుందన్నమాట. ఇక్కడ మనం ఒక టేల్ చూస్తున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఏపీజీఎల్ఐ టేలు. ఇక్కడ సీఎఫ్ఎంఎస్‌లో లాగిన్ అయిన తర్వాత ఈ నిధి యాప్‌లో ఈ ఏపీజీఎల్ఐ టేల్ అయితే ఉంది. ఇక్కడికెళ్ళి మనము మన యొక్క మెచ్యూరిటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. బాండ్స్ మెచ్యూరిటీ అయిన వాటిని. ఇంకా 1వ తేదీనే ఫ్రెండ్స్, అక్టోబర్ 1వ తేదీన సుమారుగా జీతాలైతే జమ అవుతాయండి. సో, 2వ తేదీ కొంచెం తక్కువ అవుతాయి గానీ 3వ తేదీ లోపల పూర్తిగా 100% జమ అవుతాయనేది ఇక్కడికి 50% అవ్వచ్చు. ఇక్కడికి స్టార్ట్ అవుతుందన్నమాట.
సో ఈ 3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో జమ కావాలని అయితే ఆర్డర్స్ ఉన్నాయి. ఇక్కడ మనము చూడొచ్చు స్క్రీన్ మీద ఏ జిల్లా పరిధి, ట్రెజరీ పరిధిలలో జమ అవుతాయి ఒకటో తేదీన అనేది. చూడండి శ్రీకాకుళము, నర్సరావుపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, తెక్కిలి, ఆమ్దాలవలస, ఇచ్చాపురము, అనకాపల్లి, విశాఖపట్నము, పాడేరు, నర్సీపట్నము, యలమంచిలి, చోడవరం, భీమునిపట్నము, అనకాపల్లి, విశాఖపట్నము డిటిఓ అండి ఇది. ఇక్కడ ఉండేది ఎస్టిఓ. ఇక్కడ వెస్ట్ గోదావరి డిటిఓ, భీమవరము, చింతలపూడి, గోపాలపురము, కొవ్వూరు, నర్సాపురము, నిడదవోలు, పాలకొల్లు, అలాగే పోలవరము, తాడేపల్లిగూడెము, నందిగామ, కైకలూరు, జగ్గైపేట, అవనిగడ్డ, గన్నవరము, ఉయ్యూరు, గుడివాడ, నూజివేడు, విజయవాడ, ఈస్ట్ వెస్ట్, కోటబొమ్మాలి, కొత్తూరు, పిఠాపురము, శ్రీకాకుళము, రణస్థలము, నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, రేపల్లె, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, ఈస్ట్ గోదావరి, ఆలమూరు, అమలాపల్లి, కాకినాడ, కొత్తపేట, ధర్మవరము, పాలకొండ, అనంతపురము, గుత్తి, గుంతకల్లు, హిందూపురము, కళ్యాణదుర్గ్, కంబదుర్గ్, చిత్తూరు, మదనపల్లి, చిత్తూరు డిటిఓ మరియు ఎస్టిఓ, బంగారుపాలెము, చంద్రగిరి, విజయనగరము, బొబ్బిలి, గజపతి నగరము, పార్వతీపురము, సాలూరు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పెద్దాపురము, రాజమండ్రి, ఆర్సీపురము, రంపచోడవరము, రాయవరము. ఫ్రెండ్స్ ఇక్కడ సీతమ్మధార వైజాగ్ సీతమ్మధార కూడా ఉంది. ఇక కందుకూరు, మార్కాపురము, అద్దంకి, ఒంగోలు, మార్తూరు, ఎర్రగొండ్లపాలెము, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుల్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెము, వెంకటగిరి, వింజమూరు, దోను, బనగానపల్లి, ఆత్మకూరు, ఆలూరు, ఆలగడ్డ, నంద్యాల, ఆదోని, భోగాపురము, శృంగవరపు కోట. ఇక్కడ చూడొచ్చు జమ్మలమడుగు, రాజంపేట, బద్వేల్, కడప, కమలాపురము, లక్కిరెడ్డిపాలెము, ముద్దనూరు, పొద్దుటూరు, పులివెందల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటము, మైదుకూరు, కడప డిటిఓ, పల్మనేరు, వైల్పాడు, తంబేడు, తంబెల్లపల్లె, శ్రీకాళహస్తి, సత్యవీడు, పుంగనూరు, పీలేరు, పాకాల, కుప్పం, దర్శి, గూడూరు, కోయిలకుంట, కర్నూలు, నందికొట్కూరు. ఫ్రెండ్స్ ఇందులో మీ యొక్క ఎస్టీఓ వచ్చిందా లేదా, మీ యొక్క ట్రెజరీ పరిధి వచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. సో 1వ తేదీ మ్యాక్సిమం వీళ్ళందరికీ అన్ని డిపార్ట్మెంట్ వారికి అయితే, సో వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, సో మొత్తం అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి కూడా 1వ తేదీ 50% వరకు జమ అవుతాయి. 2వ తేదీ 50 నుంచి 75% జమ అవుతాయి. తర్వాత 3వ తేదీ కల్లా పూర్తిగా జమ అవుతాయి అనేది తాజా సమాచారం ఫ్రెండ్స్. జీతాలు మరియు పెన్షన్లు కూడా 1వ తేదీనే జమ అవ్వడం మొదలవుతుంది. సో జీతాలు మరియు పెన్షన్ల తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.